వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వంపై అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా కేటీఆర్ హరీష్ రావు ఆరోపణలు విమర్శలు ఎక్కువైనాయి. ఎట్లా చూడొచ్చు? వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ అంటాడు దొరలకు అహంకారం ఎక్కువ. అంటే ఇంకొకరు అధికారంలో ఉంటే ఓర్చుకోలేనటువంటి మూర్ఖులు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కేటీఆర్ హరీష్ రావు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకు దురహంకారం బాగుంటుంది కాబట్టి వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారులకు వచ్చారు. గత 10 సంవత్సరాలు అధికారులు ఉండి తెలంగాణ ఆస్తులను మొత్తం దోసుకొని, తెలంగాణ సంపదను దోసుకొని, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని 3 లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. 3 లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు, ప్రపంచ దేశాలలో పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పేర్ల మీద చేసుకున్నారు. ధరణి తీసుకొచ్చిందే భూస్వాములకు, బడాబాబులకు. ఇక్కడ ఉన్నటువంటి భూములు మధ్యతరగతి ప్రజల దగ్గర ఉన్న భూములు, దళితుల దగ్గర ఉన్న భూములు, ఆదివాసుల దగ్గర ఉన్న భూములు ఏవైతున్నాయో గతంలో భూస్వాముల మీద, దొరల పేరు మీద ఉండేవన్నీ అప్పుడు అక్రమంగా ఎక్కించుకున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ఆనాడు మా ఇందిరమ్మ కానీ, అదేవిధంగా మా సోనియా గాంధీ అమ్మ, మా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ కూడా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ తీసి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి, సీలింగ్ ఇందిరాగాంధమ్మ తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా నిరుపేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు పంచడం జరిగింది. అది మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక మొత్తం భూములన్నీ గుంజుకొని మళ్ళీ భూస్వాములకు, బడాబాబుల పేర్ల మీద ధరణిలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కించాడు. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం వాళ్ళ బినాం పేర్ల మీద పెట్టుకున్నది. అంటే తెలంగాణ సంపద అంతా దోసుకున్నారు. రెండవది, తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపారు, ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపారు, విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపినారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తెలంగాణలో ధర్నా చౌకులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారో, మా రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ధర్నా చౌకులన్నీ కూడా నిషేధాన్ని ఎత్తివేసి ఎక్కడైనా ప్రజలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు, రస్తారోకోలు చేసుకోవచ్చు. వాళ్ళ స్వేచ్ఛను, ప్రజల స్వేచ్ఛను ప్రజలకు ఇచ్చాడు. రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగాన్ని గౌరవించి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజలకు స్వేచ్ఛనిచ్చి మీరు ధర్నాలు తీసుకొని, రస్తారోకోలు చేసుకొని ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకు ఉన్నది. మీరు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, నిరసనలు తెలిపొచ్చు అనే లక్ష్యంతో మా రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌకులన్నీ కూడా తెలంగాణ ప్రజల కోసం నిషేధాన్ని ఎత్తివేశాడు.
అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు, విద్యార్థులకు స్వేచ్ఛనిచ్చాడు. రెండవది, ఇయలో కేటీఆర్ అన్నటోడు, హరీష్ రావు అంటాడు తెలంగాణ సెంటిమెంట్ని ఇప్పటికి కూడా ఉపయోగించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, యువత కానీ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారిని ఇప్పటికి కూడా కేటీఆర్, హరీష్ రావు అంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడు కేటీఆర్ అంటాడు మరి చదువుకున్నట్టు, వాడు ఇంతకుముందు మాజీ మంత్రి, వాడు ఎమ్మెల్యే అని జ్ఞానం ఉందా, తెలివి ఉందో నాకు తెలియదు. వాడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాడు, చట్టాలను గౌరవించాడు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. హరీష్ రావు అన్నట్టు మాట్లాడుతుంటాడు. కానీ మేము మాట్లాడడం మొదలు పెడితే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ మేము మాట్లాడడం మొదలు పెడితే మీ అంతట మీరే ఆత్మహత్య చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి కేటీఆర్. ఎందుకంటే మేము మాట్లాడడం మొదలు పెట్టుకుంటే మీరు తట్టుకోను అంటున్నా. మీరు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమకారుడు చనిపోయాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే మరి ఆయనకు ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదు, ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు, ఎందుకు మరి ఆయనను ఎంపీగా రాజ్యసభ కానీ ఎమ్మెల్సీగా ఎందుకు ఇవ్వలేదు? మీకు పెద్దిరెడ్డి మీద, పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ప్రేమనే ఉండే. ఇప్పుడు చనిపోయినాక కపట ప్రేమ చూపిస్తున్నారు ఏంది నాకు అర్థం కావడం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అనారోగ్యంతో ఉండడం తెలవగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి అర్జెంటుగా ఎక్కడనైతే నర్సాపేటలో వరంగల్లో ఉన్నాడో అక్కడ నుండి మొత్తం క్లియరింగ్ చేయించి అర్జెంటుగా అక్కడ నుండి 1 గంట పావు లోపల హైదరాబాద్ ఇచ్చేటట్టు చేశాడు. హాస్పిటల్ ఏర్పించారు. ఆయనను హాస్పిటల్ డాక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఆయన ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోండి. ఇంత ఖర్చైనా పర్లేదని ప్రభుత్వం కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద, ప్రజల మీద, యువత మీద మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, మాట్లాడే ముందు బాగా ఆలోచన చేయి. రెండోది, గద్దరు చనిపోతే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈ తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేసిన నాయకుడు. గద్దరు చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దాన సంస్కారాలు జరిగాయి. అదేవిధంగా అందశ్రీ చనిపోయాడు. అందశ్రీ చనిపోతే అందశ్రీకి ఒక పెద్ద కొడుగ్గా ఆయన పాడమోశాడు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దాన సంస్కారాలు చేశాడు. ఇన్ని తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న ప్రేమ. కానీ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకోడు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఏది కూడా చేయడు. తెలంగాణ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా నిజమైన ప్రేమ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్, నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఇంకో ప్రశ్న, ఇయ్యలో ఆనాడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే ఆనాడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే, 2014లో మా కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు ప్రభుత్వ లాంఛనాలతోనే ఆయన దాన సంస్కారాలు చేయడం జరిగింది. ఆయన 1969లో ఆయన మంత్రి పదవిని త్యాగం చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను మంత్రి పదవి తీసుకోను, రాజకీయాలకు దూరం ఉంటాను.
చెప్పినటువంటి మహానుభావుడు. కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు అనేటోడు, ఇదే కేసీఆర్ అనేటోడు రాలేదు. ఆయన చనిపోతే ఒక తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఆయన ఇల్లునిచ్చాడు. ఇదే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే ఆయన ఇల్లునిచ్చాడు. అటువంటి మహానుభావుడు చనిపోతే కూడా ఈ మూర్ఖులు రాలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు రాలేదు, ఇక్కడ ఉండి రాలేదు. అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ కపట ప్రేమ ఉండి యాక్షన్ చేస్తున్నాడు. రెండోది, 6 సార్లు ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ సాయన్న 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. సాయన్న చనిపోతే కనీసం ఆయన ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేయలేదు. అదేవిధంగా సాయి చందు చనిపోయాడు. సాయి చందు చైర్మన్ అప్పుడు నామినేటెడ్ పోస్ట్, ఆయన చైర్మన్ ఉన్నాడు. ఆయన చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతోనే దాన సంస్కారాలు చేయలేదు. సాయి చంద్ అనేటోడు పెద్ద ఉద్యమకారుడు. వాస్తవానికి టీఆర్ఎస్ బతికిచ్చిందే సాయి చంద్. తెలంగాణలో ఆయన పాటలు వాడకపోతే టీఆర్ఎస్ పార్టీ అనేది గెలవకపోతుండే. అంత త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి వాడే సాయి చంద్. మరి ఆయన దాన సంస్కారాలను ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి అతన్ని దాన సంస్కారాలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సాయి చంద్ చనిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సాయన్న చనిపోయాడు. మరి వాళ్ళ ప్రభుత్వంలో మరి 6 సార్ల ఎమ్మెల్యే సాయన్న, మచ్చలేని నాయకుడు, అవినీతి అయినటువంటి నాయకుడు సాయన్న. ఆయన చనిపోతే కనీసం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దాన సంస్కారాలు ఎందుకు చేయలేదు అని అడుగుతున్న కేటీఆర్. సాయి చందు తెలంగాణ ఉద్యమకారుడు చనిపోతే ఎందుకు చేయలేదు మీరు దాన సంస్కరణలు ప్రభుత్వ లాంఛనాలతో? అంటే ఒక దళితుడు అనేది మీరు అవమానపరిచి దళితులకు మేమెందుకు ప్రభుత్వ లాంఛనాలతో చెయ్యాలి అనే ఒక నీచమైన సంస్కృతి మీ లోపల ఉంది. కాబట్టే మీరు చెయ్యలేదు. మీరు మళ్ళీ బయట నీతులు చెప్తున్నారు ఎందుకు? తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే మీరు ఎప్పుడైనా పోయిండ్రా? తెలంగాణ ఉద్యమకారుల కోసము మీరు ఎప్పుడన్నా త్యాగం చేశారా? తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో మీరు దాన సంస్కారాలు చేశారా? చెప్పండి. మరి చేయలేదు. మీకెట్లా అర్హత ఉంది మాట్లాడడానికి? తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు ఇక్కడిది అంటున్నా. ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు తెలంగాణకు సంబంధమే లేదు. అసలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు. గాలు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో వీళ్ళు వాళ్ళ దాన సంస్కారాలు చేసిండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు. కానీ తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే సాయి చందు లాంటి వాళ్ళు, సాయన్న లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ దాన సంస్కరణలు ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరు చనిపోయినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు పోలేదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ఉద్యమకారులకు చనిపోయినప్పుడు ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు? అది చెప్పండి ప్రజలకు. అంటే ఎంత దుర్మార్గులు అంటే మీరు ఒక లుచ్చానా కొడుకులు, ఒక దురహంకారంతో మెదులుతున్నారు. అదేవిధంగా పేపర్ లీకేజ్ సిగ్గు లేదా? ఇందిరా పార్కు దగ్గర ఏ ఇందిరా పార్కునైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ మంత్రి అయినాక, హరీష్ రావు మంత్రి అయినాక ఇందిరా పార్కును నిషేధించారు. ధర్నా చౌక్గా నిషేధించారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ధర్నా చౌకులన్నీ కూడా వీళ్ళు నిషేధిస్తే మా ముఖ్యమంత్రి గారు అవన్నిటిని కూడా నిషేధం ఎత్తివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు. ధర్నాలు చేసుకోవచ్చని, యువతకు మీరు ధర్నాలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిచ్చాడు. మరి ఎవరైతే ఏ కేటీఆర్, ఏ కేసీఆర్, హరీష్ రావు అయితే నిషేధించారో ఇందిరా పార్కు దగ్గర, అది ఎత్తివేసినటువంటి అదే ధర్నా చౌకులో ఈ కేటీఆర్ అంటోడు పోయి ధర్నా చేసి నిరసన మీటింగ్ పెట్టాడు. అక్కడ సిగ్గు అనిపించలేదా కేటీఆర్? నీకు సిగ్గు కూడా అనిపించలేదా? అక్కడ
ఆనాడు యువత కానీ ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ ధర్నా చేస్తే పోలీసులతో ఉక్కుపోదం మొప్పి మొత్తం లాఠీ చార్జ్ చేపించి అందరినీ జైలుకు పంపించాను కేటీఆర్ను. ఇప్పుడు మన అదే ధర్నా చౌకులకు విద్యార్థుల కోసం నేను మొత్తం నిరసన తెలపడానికి పోతున్నా. అది ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకొని నేను విద్యార్థుల కోసం యువత కోసం నిరసన సిగ్గనిపేది నిన్న కూడా నమ్ముతారా భయ్? ఎవరు నమ్మాలి చెప్పు? మీ ఆయంలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళు ఈ దేశం 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తం పేపర్ లీకేజీలే. తర్వాత మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజ్. ఎందుకంటే 10th క్లాస్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, గ్రూప్ 2 పేపర్ లీకేజ్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ హరీష్ రావు ఉంటూ మంత్రులుగా ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం పేపర్ లీకేజ్లే. విద్యార్థుల భవిష్యత్తును ఆడుకున్నాడు కేటీఆర్ హరీష్ రావు అంటాడు. లుచ్చానా కొడుకులారా, మీరు ఇట్లా చెప్తారా? మీరెట్లా వాళ్ళ కోసం ఉద్యమం చేస్తారని చెప్తారా భయ్? 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిందా కాలేదా? అది సూటిగా చెప్పు కేటీఆర్. ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయిందా కాలేదా మీ గవర్నమెంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? అదేవిధంగా గ్రూప్ 2 పేపర్ లీకేజ్ అయింది కదా అన్నాడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడానికి విద్యార్థులు రెడీ అయితే మొత్తం విద్యార్థులు ప్రిపేర్ అయి చదువుకొని ఎగ్జామ్స్ రాసే ముందు కథం మళ్ళీ కేసీఆర్ అంటోడు మళ్ళీ వాళ్ళ మనుషులను పంపించి కోర్టులో కేసు వేపించి 10 ఏళ్లలో గ్రూప్ 1 పోస్టులే ఇవ్వలేదు. వాళ్ళకి ఎగ్జామ్సే పెట్టలేదు, వాళ్ళు ఎగ్జామ్స్ రాయనీయలేదు 10 ఏళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయించి వెంటనే వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి నువ్వు 10 ఏళ్ళు ఎందుకు గ్రూప్ 1 పోస్టులు ఫిలప్ చేయలేదు కేటీఆర్? దీనికి జవాబు చెప్పు. ఇవన్నీ డ్రామాలు చేయకురా భయ్. మీరు చేసిన దుర్మార్గ పనులన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకు, యువతకు, ఉద్యమకారులకు, ప్రజలకు అన్నీ తెలుసు. లుచ్చానా కొడుకులారా, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రజలను నమ్మించే మాటలు మాట్లాడుకుంటే మా ముఖ్యమంత్రి గారి గోటికి కూడా జరిపోవు కేటీఆర్ను. నీ బతుకంతా కొడితే కూడా నీ బతుకులో ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రిని పోల్చరాదు నీకు. మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఏనాడు రెస్ట్ తీసుకోలేదు, ఏనాడు ఫామ్ హౌస్లో వండుకోలేదు. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత కేటీఆర్ హరీష్ రావు అనటానికి లేదు. ఇవన్నిటికీ జవాబు చెప్పండి. మీరు దళితులంటే, గిరిజనులంటే, ఆదివాసులంటే, అణగారిన కులాలంటే విషయం నక్కుతారు. మీరు మాట్లాడుతున్నారా? మీ అయ్య త్యాగం చేసిండు. ఎక్కడ త్యాగం చేసిండు చెప్పు నాకు. కేటీఆర్ మీ అయ్య తెలంగాణ ఉద్యమం చేసి 7 జైలుకి వేయండు కేటీఆర్ అంటాడు హరీష్ రావు. మీరు 7 జైలుకి వేయండి చెప్పండి. 7 అరెస్టారని చెప్పండి. 7 లాఠీ చార్జీలు దెబ్బలు తిన్నారు చెప్పండి. ఎక్కడ మీ ఇంట్లో ఎవడని చచ్చిపోయిండా తెలంగాణ కోసం? పోనీ మీ సామాజిక వర్గంలో ఎవడని చనిపోయిండా? ఎస్సీలు చనిపోయిండ్రు, ఎస్టీలు చనిపోయినరు, బీసీలు చనిపోయినరు, రెడ్లు చనిపోయినరు. పోనీ మీ సామాజిక వర్గంలో ఎవడని చనిపోయాడా కేటీఆర్ చెప్పరాబాయ్? మీ అయ్య 2009 ఎంపీ కదా. మీ అయ్య ఎంపీ కదా. 2009 నుంచి 2014 దాకా ఎన్నడన్నా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో తెలంగాణ కావాలని కోరిండా? ఇక మీడియా వాళ్ళు, కొంతమంది మేధావులు తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిరో మీరైనా ఎప్పుడు రా బాబు. ఈ మేధావులు, మీడియా వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు. అయ్యా మీరు ఏం త్యాగం చేసిరో చెప్పండి. తెలంగాణ కోసం చచ్చిండా? తెలంగాణ కోసం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చచ్చిండా? లేకుంటే తెలంగాణ కోసం కేసీఆర్ జైలుకు పోయిండా? లేకుంటే ఆస్తులు నష్టపోయిండా తెలంగాణ కోసం? అది చెప్పుండే బాబు. విశ్లేషకులు, పరిశీలకులు, ఇంకా మేధావులు, ఇంకా ఎవడో మాట్లాడుతుంటాడు. చెప్పండి, దానికి మీరు చర్చ పెట్టి చెప్పండి. కేసీఆర్ దీనికోసం పెట్టి కేసీఆర్ అని అంటాడు 2001 నుండి 2026 దాకా 23 దాకా కూడా టీఆర్ఎస్ను బలోపేతం చేసుకోవడం కోసం, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం సెంటిమెంట్ను ఉపయోగించుకొని, తెలంగాణ ఉద్యమకాల శ్రమను ఉపయోగించుకొని
తెలంగాణ అమరవీరుల కుటుంబాల త్యాగాలను ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు ఏనాడు కూడా త్యాగం చేయలేదు అని అంటున్నా. ఇయ్యాల సోనియా గాంధమ్మ విద్యార్థులను పిలుచుకున్నది, ఉద్యమకాలను పిలుచుకున్నది, యువతను పిలుచుకున్నది, పొలిటికల్ చేసి కోదండరామును పిలుచుకున్నది, ప్రజా సంఘాల చైర్మన్గా నన్ను పిలిచాది, చర్చలు పెట్టాది, అనేక సార్లు మాతో మాట్లాడాది. మేము మాట్లాడినాము, అమ్మ 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి మేము బతిలాడుకున్నాం, కాళ్ళు మొక్కాం. అదేవిధంగా మా కాంగ్రెస్ ఎంపీలు కూడా రిక్వెస్ట్ చేశారు, మా మంత్రులు కూడా, మా శ్రీధర్ బాబు గారు, మా దామోదర్ నరసింహన్న గారు అందరూ కూడా హైకమాండ్ను ఒప్పించారు, మెప్పించారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పారు. అందుకోసమే మన సోనియా గాంధమ్మ 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కోసం తెలంగాణ ఇవ్వలే. కేసీఆర్ 2009 నుంచి 2014 తెలంగాణ వచ్చేదాకా కూడా పార్లమెంట్కి పోలేదు, సోనియా గాంధమ్మని కలవలేదు. వాడిట్లా తెలంగాణ తెచ్చినట్టు భయ్ కేటీఆర్, అరే వచ్చానా కొడుక వాడిట్లా తెలంగాణ, మీ అయ్యి ఎట్లా తెలంగాణ తెచ్చాడు చెప్పు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి లేఖిప్పించాను, ఆనాడు వైఎస్ జగన్ గారిని ఒప్పించి లేఖిప్పించాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను ఏకం చేశాను, మంత్రులను కూర్చునబెట్టాను, నిజాం క్లబ్లో కూర్చునబెట్టాను, ఇందిరా పార్క్ దగ్గరికి విడిపించాను, అన్ని పార్టీ నాయకులు ఎమ్మెల్యేలందరినీ. వాళ్ళందరూ ఇప్పుడు బతికే ఉన్నారు, వాళ్ళు అటు చెప్తారు కదా, ఇలా మేము తెలంగాణ మీరు తెలంగాణ ఇచ్చారా నా కొడుకులారా, 4కే కోచేస్తాం. ఇంకోసారి అబద్ధాలు ఆడి చెప్తే తమాషలు గిట్ట అనుకుంటున్నా. మీరు మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ మేం తెచ్చుకున్నాం, 99% ప్రజలు కొట్లాడినరు. తెలంగాణ కోసం త్యాగం చేసిన మేము, తెలంగాణను తీసుకొచ్చడంలో మేము, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అటువైపు ఉద్యమకారులకు అలాగే తెలంగాణ వీరులకైతే కనుక న్యాయం జరిగిందని అయితే టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.